సో, ముందుగా అయితే మా ఆయనకి నేను కంగ్రాచ్యులేషన్ చెప్తాను. ఎందుకనంటే ఇవాల్టికి మా ఆయన ఎస్ఎస్‌బి ఫోర్స్‌కొచ్చి 19 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఫౌజీగా 19 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆయన మీదకి ఆ యూనిఫామ్ వచ్చి 19 ఇయర్స్ అయింది అనంటే అది చాలా పెద్ద విషయము. నాకైతే చాలా చిన్న విషయంగా కనిపియట్లేదు. ఎందుకనంటే 19 సంవత్సరాలు దేశానికి సేవ చేయడం అనంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అనే చెప్తాను. అందులో నేను ఆయనకి వైఫ్గా ఉండాలి అని దేవుడు రాసి పెట్టడం అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ ఇవాళ ఏంటంటే ఇంట్లో కేక్ ప్రీమిక్స్ ఉండింది. ఈ విషయాన్ని నాకు చాలా సింపుల్గా వదిలేయాలని నాకు అనిపించలేదు. కాబట్టి చిన్న కేక్ ఒకటి చేశాను. ఇందులో కేక్ క్రీమ్ గీమ్ అదేం లేదు, ప్రీమిక్స్ ఉంటే దాన్ని వేసి కేక్ చేసి మా ఆయనకి మినీగా అలా కేక్ కటింగ్ చేయించాను. సో ఇందులో నేను మా ఆయన్ని ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాను. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్స్ మీరు చూద్దురు ముందు. యాక్చువల్గా అయితే మా ఆయన కెమెరా ముందు ఎక్కువ మాట్లాడడం ఇలాంటివన్నీ ఆయనకి అలవాటు లేదు. సో ఏదో 2 మాటలు అయితే మాట్లాడించగలిగాను. అవి మీరే వినండి, తెలుస్తుంది మా ఆయన గురించి. సరే అయితే ఇప్పుడు కూర్చో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ అంటే సరే 19 ఇయర్స్ సర్వీస్ కదా, ఏం చేశారు 19 సంవత్సరాల్లో? ఇంకా ఇలా పైకి ఎత్తి చూడొచ్చు కదా. ఎన్ని రీగ్రెట్స్ ఈ ఎస్ఎస్బిలోకి వచ్చిన దానికి? ఏమైనా రీగ్రెట్ అంటే అనవసరంగా వచ్చాను, ఇంకోటి చూసుకుంటే బాగుందన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? చెప్పు, చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి మీరు. రాలేదా? హ్యాపీ. ఇప్పుడు వరకు చేసిన పోస్టింగ్స్లో ఏదైనా కష్టం అనిపించిన పోస్టింగ్ ఏంటి? ఏది కష్టం అనిపించలేదా? ఈడ చాలా కంఫర్ట్గా ఉన్నా అన్న ప్లేస్ అదేంది? 1-6 ఉంటాయి కదా, చెప్పండి. అడిగిందని చెప్పరు. చెప్పొచ్చు కదా. వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంత పెద్ద ఏమండి? అడిగే దాని గురించి చెప్పండి. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మన మనసు హ్యాపీగా ఉంటే మన సంతోషం అంటే అంతా బాగానే ఉంటుంది. ఈ ఫోర్స్లోకి రావచ్చా వద్దా? రావచ్చా? ఓకే. అడిగిన క్వశ్చన్స్కి మా ఆయన ఇచ్చిన ఆన్సర్స్ చాలా బాగున్నాయి కదా. అన్ని పోస్టింగ్స్ కంఫర్టేనట, అన్ని దగ్గరలో నో ప్రాబ్లం అంట. ఎందుకనంటే అది ఆయనకి ఇష్టంతో వచ్చిన ఉద్యోగం కాబట్టి. సో మీరైనా నేనైనా ఏదైనా మన ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదనమాట.